హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఏఎల్పి టెక్నీషియన్ 3కి అదేవిధంగా గ్రేడ్ 1కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు మెడికల్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలా, అది చెప్పడానికే నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం మెడికల్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మనం మెడికల్లో మరి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మనకి మెడికల్ జరిగేంత వరకు డీబీ అండ్ మెడికల్, అదేవిధంగా జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బైక్స్ కానీ సంథింగ్ ఎనీ ఇన్సిడెంట్ జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా లైఫ్లోనే జరిగింది. నేను ఎస్ఐకి ఇలాగే ప్రిపేర్ అవుతుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. అది నా తప్పిదం వల్లే. తర్వాత నేను ఆ యొక్క ఈవెంట్స్ చేయలేకపోయాను. అలా నా యొక్క డ్రీమ్ అనేది కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రీమ్ కోల్పోయి ఏదో చిన్నగా రైల్వేలో ఎంటర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలా జరగకూడదు. ఎందుకంటే కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఈవెంట్స్ అయ్యేంత వరకు కూడా, ఇది మన యొక్క ఈవెంట్స్ అంటే మెడికల్ అండ్ డీవీ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే టెక్నీషియన్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, పోస్ట్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ వీడియోతో ఎలా వర్క్ చేస్తారో, ఆ వర్క్ ప్లేస్ల దగ్గరికి వెళ్ళి వీడియో అనేది మీకు ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క టెక్నీషియన్లో ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి, మీ యొక్క బెనిఫిట్స్ కానీ శాలరీస్ కానీ, అదేవిధంగా ఫ్యామిలీ బెనిఫిట్స్, అదేవిధంగా ఏ బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ కూడా మనం ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. మరి ముఖ్యంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైతే టెక్నీషియన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మెడికల్ డీవీ జాయిన్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.